తండ్రి, నేను పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశానయ్యా, నన్ను క్షమించు. ఏమొచ్చేసింది? పశ్చాత్తాప హృదయం. ఇంకా మీకు అర్థమయ్యేది చెప్పాలంటే, రాతి హృదయం పోయి విరిగి నలిగిన హృదయం వచ్చేసింది, మెత్తని మనసు వచ్చేసింది. పశ్చాత్తాప హృదయం అండి, విరిగి నలిగిపోయిన హృదయం అండి, విరిగి నలిగిపోయిన హృదయం అండి. మరి నేను మీ దగ్గరికి రీచ్ చేయాలనుకుంటున్నటువంటి ఆ పాయింట్ మీ దగ్గరికి అందుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. కొంచెం డీప్గా ఆలోచించండి. దీన్ని ఊరక వినడం కాదు, దాన్ని రిసీవ్ చేసుకోండి. దేవుణ్ణి ఎలా ప్రార్థన చేయాలి? విరిగి నలిగిపోయిన హృదయంతో ప్రార్థన చేయాలి, తగ్గింపుతో ప్రార్థన చేయాలి, బతిమాలుకోవాలి, ఆయన్ని నీళ్ళతో ప్రార్థన చేయాలి.